ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సో సార్ చాలా వరకు ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంటుంది. త్వరగా ఒక బ్రాంచ్ అనేది తీసుకోవటం, తర్వాత అయ్యో ఎందుకు తీసుకున్నాము అన్నట్లు ఒక 1 year తర్వాత అనుకోవడం, బాధపడడం, అది కంప్లీట్ చేయలేక ఉండడం అలా జరుగుతూ ఉంటుంది సార్. అవును, ఇది సహజంగా ఒక 10% ఉంటుందండి. ఇప్పుడు 100% అట్లా ఉండదు. ఇటువంటి కేసెస్ ఏంటంటే ఒక 10% ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మెకానికల్ అయినా కానీ కొంతమంది అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ అయినా అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. దానికి ఏమి కంప్యూటర్ సైన్స్ ఈసీఏ అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ సీరియస్నెస్ కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే చాలా వరకు ఈ మధ్య కాలంలో ఐటీ అనేది బాగా ఉంటుంది, అలానే జాబ్స్ ఆపర్చునిటీ ఎక్కువగా ఉంటాయి అనుకుంటున్నారు. అలానే చాలా మంది ఈ మధ్య కాలంలో అందరూ ఐటీ కూడా తీసుకుంటున్నారు, మెకానికల్ ఇటువంటివి తీసుకోవట్లేదు. అంటే ఎందుకంటారు? అదే అందరికి ఏముందంటే ఇప్పుడు ఈజీగా సాఫ్ట్వేర్ జాబులు ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏదో మంది ఎక్కువ ఏదో మధ్యగ పలచన అవుతుంది అన్నట్టు రేపు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ ఐటీ చేరితే ఇది ఎటుపోతుంది అటువంటి అనుమానాలు కూడా రావచ్చు. కాబట్టి మన మెకానికల్ కూడా మంచి కోర్సు, సివిల్ మంచి కోర్సు, ఎలక్ట్రికల్ మంచి కోర్సు, ఎలక్ట్రానిక్స్ మంచి కోర్సు. నేను మొట్టంగా మీకు చెప్పింది అదే. ఈ 4 మౌలికమైనటువంటి కోర్సులు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ తోడైతే ఇంక వాళ్ళు ఆపేవాళ్ళు ఉండరు, అద్భుతంగా ఉంటుంది. కానీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్స్ అందరూ వాడుతున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కంప్యూటర్లు అందరూ వాడతారు. కంప్యూటర్ను మనం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కాబట్టి అప్డేట్ బ్రాంచెస్ ఇప్పుడు ఏఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇట్లా దాంట్లో ఎక్స్టెన్షన్గా వస్తూనే ఉన్నాయి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది మంచి కోర్సు, దానికి కాదనట్టు లేదు. అట్లని చెప్పి ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వదిలిపెడితే మానవ అభివృద్ధి, మానవ మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అది ఉండాలి. ఇంట్రెస్ట్ అదొక సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ బట్టి పోవడము. అన్ని కోర్సులు కూడా ఏ కోర్సులు చేసినా కానీ ఆ కోర్సుకు సంబంధించినటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్ వాళ్ళు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఎక్కువ సమయం గవర్నమెంట్ జాబ్లు కావాలంటే ఈ బ్రాంచ్లోనే ఎక్కువ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ కంటే కూడా. కాదు అది పిల్లవాడు, అమ్మాయి వాళ్ళ అభిరుచి బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనం ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని అనలేము. అన్ని బ్రాంచ్లు మా దృష్టిలో అయితే సమానం. ఓకే సార్. అలాగే సార్, సిబిఐటీలో చదివిన వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి, స్టూడెంట్స్ గురించి చెప్పండి సార్. ఉన్నారమ్మా, మా కాలేజీలో చదివిన వాళ్ళు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసులు అయినారు, ఐపీఎస్ ఆఫీసులు అయినారు, ఈ ఎంపీలు అయినారు. ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టరు కూడా మా కాలేజీలో చదివిన విద్యార్థిని. సో అట్లా చాలామంది ఉన్నారు. శేఖర్ కమ్ముల సినిమా డైరెక్టర్ కూడా మా కాలేజీలో చదివిన విద్యార్థి. అట్లా చాలామంది చాలా కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు, చాలా కంపెనీల్లో ఎండీలు, మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు, అబ్రాడ్ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు